ఆర్కే ఫార్మర్ ఐడియాస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. మనకు 21 తారీఖు నుంచి 25 తారీఖు మధ్యలో మోస్తారు నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ రోజు నుంచి 20 తారీఖు వరకు వడగాలులు వీచే అవకాశం ఉంది. ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పింది. దాంతో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాలకు వెళ్ళేటప్పుడు రూమాలు కట్టుకొని ఒక టవల్ తీసుకొని వెళ్ళాలండి, ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది. దాంతోపాటుగా మరొక టాపిక్ ఏంటంటే, ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మిర్చి రైతుల పరిస్థితి, వరి పండించే రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మిర్చి రైతులు ఈరోజు తేజ 13,000కు పోతా ఉంది. పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. దాంతోపాటుగా వరి పొలాలు చాలా వరకు ఎండిపోతూ ఉన్నాయి. భూగర్భ జలాలు ఎండిపోవడంతో వరి పొలాలు అన్నీ ఎండిపోతూ ఉన్నాయి, మిరప పంటలు ఎండిపోతూ ఉన్నాయి, అన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఒకవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మరొక వైపు పంటలు ఎండిపోవడం, దీంతో రైతు గోడు పెడతా ఉన్నాడు. గిట్టుబాటు ధరలు కల్పించండి దయచేసి. ఈరోజు మనకు శాసన మండలి ఎమ్మెల్సీలు కూడా ఈరోజు మిర్చి దండలు వేసుకొని రైతులకు సంఘీభావంగా 25,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాను. దాంతోపాటుగా మరొక టాపిక్ ఏంటంటే, బెట్టింగ్ యాప్స్. ఈరోజు ఒక న్యూస్ వచ్చిందండి మన తొలి వెలుగులో. ఆ న్యూస్ ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ద్వారా 1000 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి తెలియజేయడం రావడం జరిగింది న్యూస్. అంటే మనకు బెట్టింగ్ యాప్స్కు ప్రలోభాలకు, అంటే డబ్బు ఈజీగా ఏ విధంగా సంపాదించాలి, కుప్పలుగా ఏ విధంగా సంపాదించాలనే బెట్టింగ్ యాప్లో ప్రమోషన్లు చూసి వాళ్ళు బెట్టింగ్ యాప్లో పెట్టుబడులు పెట్టి డబ్బులు పోగొట్టుకొని మనస్తాపానికి గురి అయి చనిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే యూట్యూబర్లు ఉన్నారో, ప్రమోషన్లు చేసే యూట్యూబర్లు ఉన్నారో, లంజా ఉడుకులను గుడ్డలు ఉడదీసి కొట్టాలి. ఎందుకంటే నేను ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాను, వారికి తగిన శిక్ష పడాలి ఒక్కొక్కరికి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతూ ఉన్నారు. డబ్బులు పోగొట్టుకోవడంతో బయట చెప్పుకోలేక మనస్తాపానికి గురి అయ్యి చాలామంది యువకులు చనిపోతూ ఉన్నారు. వీళ్ళేమో ప్రజల రక్త మాంసాలతోటి డబ్బులు పోగేసుకుంటా ఉన్నారు. కోట్లు సంపాదించి ఒకడేమో తార్కార్ వేసుకొని అంతసేపు చాలా